క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు తల్లి శ్రీసభ పునీత కత్తిరీనమ్మ గారి పండుగను కొనియాడుతూ ఉంది. ఈమె తన 6వ ప్రాయంలోనే యేసు ప్రభుని దర్శన రూపంలో చూడగలిగింది. తన 7వ ఏట దేవుని కోసమై జీవితాంతము ఒక కన్యకగా మిగిలిపోతానని ఆయనకు వాగ్దానం చేసింది. మరి తన 18వ ఏట డొమినికన్ మఠ సభలో చేరి ఒక మఠ కన్యకగా తనను తాను పరిపూర్ణంగా ఆ యొక్క దేవునికి సమర్పించుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈమె తన జీవితాంతము దేవునికి దగ్గరగా జీవించడం ద్వారా ఆమె తన జీవితంలో యేసు ప్రభుని పలుమార్లు దర్శన రూపంలో చూడగలిగింది. అదేవిధంగా ఆ యొక్క దివ్యనాథుని పంచగాయాలను ఆమె అనుభవించింది. ఈమె తన ఆధ్యాత్మిక జీవితాన్ని అంతా కూడా ఎన్నో పుస్తకాల రూపంలో ప్రచురించింది. అదేవిధంగా ఈమెకున్న ప్రత్యేక వరం వల్ల ఎందరో పీఠాధిపతులు, మరి ముఖ్యంగా పాపుగారులు సైతము ఈమె యొక్క ఆధ్యాత్మిక సలహాల కోసమై వేచి ఉండేవారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీతురాలు యొక్క జీవితము క్రైస్తవులమైన మనందరికీ ఎంతో ఆదర్శము. ఈనాటి సువిశేష పట్టణంలో ప్రభు చెబుతున్నాడు, నా అంతటా నేను ఏమీయూ మాట్లాడను, నేను ఏది చెప్పవలేనో ఏమి మాట్లాడవలేనో నా తండ్రి నాకు ఆజ్ఞాపించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పునీతురాలి జీవితంలో కూడా ఆ ప్రభువు ఏదైతే తనను ఆజ్ఞాపించి ఉన్నారో ఈమె ఆ యొక్క దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించింది. ఎల్లప్పుడూ పవిత్రంగా జీవించింది. అందుకనే దేవుని కార్యాలను ఆమె చేయగలిగింది. అదేవిధంగా దేవుడు తన గొప్ప కార్యాలను ఈమె ద్వారా ఈ యొక్క శ్రీసభకు అందించి ఉన్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈమెకు ఈ దర్శనాలన్నీ ఎలా పొందగలిగింది, ఆ యొక్క పంచగాయాలను ఎలా అనుభవించింది, ఆ యొక్క దేవునితో ఆ యొక్క సంబంధం ఎలా ఉంచుకుంది అంటే తన యొక్క పవిత్రమైన జీవితం ద్వారా. ఈనాడు క్రైస్తవులమైన మనమందరం కూడా ఇటువంటి పవిత్ర జీవితానికి పిలువబడి ఉన్నాం. ఎప్పుడైతే మనము దేవుని ఆజ్ఞలను పాటించి దేవుడు మన జీవితంలో చేస్తున్న అన్ని యొక్క మహిమలను మనము అనుభవిస్తూ ఉంటామో, గుర్తిస్తుంటామో, అప్పుడు మన ద్వారా కూడా దేవుడు తన యొక్క కార్యములను చేయగలడు. కనుక అటువంటి పవిత్రమైన జీవితము మనందరం కూడా జీవించుటకు ఆ యొక్క పవిత్రాత్మ దేవుడు సహాయపడాలని మనము ప్రార్థించుకుందాం.